ఆయన్ను చిన్న వయస్సులోనే ఎమ్మెల్యే అదృష్టం వరించింది. అధికార పార్టీలో ఉన్నా కూడా ఆ 5 ఏళ్లు ఆరోపణలను ఎదుర్కోవడానికే టైం సరిపోయింది. తొలిసారి ఎమ్మెల్యే అయినా ఎవ్వరికీ అక్కడకు రాకపోవడంతో 2024 తరువాత పక్కన పెట్టేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు గడిచిన నేపథ్యంలో మళ్లీ రాష్ట్రంలో వైసీపీ వేగం పుంజుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఆయన తన తీరు మార్చుకుంటారా, మళ్లీ జనాలు మెచ్చుకునేలా, సీనియర్లు ఆశీర్వదించేలా మసులుకుంటారా, లేక అదే పిల్ల చేష్టలతో కష్టాలు కొని తెచ్చుకుంటారా? అసలు ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కథ? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో పెందుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజు చిన్న వయసులోనే సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆదిప్ రాజు పెందుర్తి మండలం రాంపురం గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ విధేయుడిగా తన జర్నీని స్టార్ట్ చేశారు. నాడు కాంగ్రెస్లోనే పెందుర్తి సీటు ఆశించినప్పటికీ వైఎస్ఆర్ ఆయన వయస్సు, అనుభవాన్ని గుర్తు చేస్తూ ముందు గ్రౌండ్ పాలిటిక్స్ నేర్చుకోమని నచ్చజెప్పి యువజన కాంగ్రెస్ లీడర్ని చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ మరణానంతరం పరిణామాల్లో కంప్లీట్గా జగన్ వెంట నడిచిన ఆదిప్ రాజు అనతి కాలంలోనే జగన్ పర్సనల్ ఆప్తుల్లో ఒకరిగా ముద్ర వేయించుకున్నారు. అదే నమ్మకంతో గడిచిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో పెందుర్తి వైసీపీ అసెంబ్లీ టికెట్ను సాధించి ఫ్యాన్ గాలి ప్రభంజనంలో అత్యంత ఈజీగా గెలిచి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా అసెంబ్లీ మెట్లు ఎక్కారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందం ఆదిప్ రాజుకు ఎంతో కాలం నిలబడలేదు. నియోజకవర్గాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియక సర్పంచ్ స్థాయి మైండ్ సెట్తోనే రాజకీయం రన్ చేయడంతో అనతి కాలంలోనే క్యాడర్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. పెందుర్తి నియోజకవర్గ పరిధిలో భారీగా ప్రభుత్వ భూములు ఉండడంతో ఎమ్మెల్యే అనుచరులు కన్ను ఆ ల్యాండ్స్పై పడిందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. పెద్ద ఎత్తున భూ అక్రమాలకు, కబ్జాలకు పాల్పడ్డారంటూ ప్రతిపక్షాలు ఆధారాలు బయటపెట్టినా నాటి జగన్ సర్కారులో తనకున్న పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్తో ఆదిప్ రాజు వాటిని కంప్లీట్గా లైట్ తీసుకున్నారు. అదే ధీమాతో నియోజకవర్గంలోని పాత వైసీపీ సీనియర్ నేతలను పూర్తిగా సైడ్ చేసి తనకంటూ ఒక నయా బినామీ వర్గాన్ని పెంచి పోషించడం, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వంటి చురకలు ఆయన గ్రాఫ్ను నిలువునా పడదోశాయి. 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా ఆదిప్ రాజు పనిచేసిన తరువాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గెలవలేకపోవడం వెనుక పార్టీలోని వర్గపోరు, అంతర్గత విభేదాలే ఉన్నాయన్న టాక్ వినిపిస్తుంది. మరోపక్క తన ప్రవర్తనతో విసిగిపోయిన నియోజకవర్గ ప్రజలు, పార్టీ కేడర్ కూడా గత ఎన్నికల్లో ఆదిప్ రాజు గెలుపు కోసం కలిసి రాలేదట. దీంతో తొలిసారి ఎమ్మెల్యే రెండో ప్రయత్నంలో ఓటమి చూడాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో కనిపించడం పూర్తిగా తగ్గించేశారు ఆదిప్ రాజు. అప్పుడప్పుడు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఒకటి అరా సందర్భాలలో కనిపిస్తున్న ఆదిప్ రాజు మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయనకి యువజన విభాగంలో పదవి కట్టబెట్టడంతో ఇక ఎమ్మెల్యే సీటు మళ్ళీ వస్తుందా లేదా అని ఆదిప్ రాజు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పెందుర్తిలో ఆదిప్ రాజు స్థానాన్ని మరొకరితో భర్తీ చేస్తారా అనే చర్చ పార్టీలో జోరుగా జరుగుతుంది. గతంలో ఆదిప్ రాజు మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మళ్లీ పార్టీని ఎన్నికల్లో గట్టెక్కించే సామర్థ్యం ఉన్న నాయకుడి కోసం చూస్తున్నారనే ప్రచారం సాగుతుంది. దీంతో ఆదిప్ రాజుకి కూడా ఇప్పుడిప్పుడే రాజకీయాలపై అవగాహన వస్తుంది. అంతా తాను అనుకున్నట్లు జరగదని, గ్రామస్థాయి రాజకీయాలతో నియోజకవర్గంలో నెగ్గుకు రాలేమని స్పష్టత వచ్చిందంటున్నారు ఆయన అనుచరులు. మరి పార్టీలో యాక్టివ్ కావడానికి, అందరినీ కలుపుకుపోవడానికి ఆదిప్ రాజు దగ్గరున్న సీక్రెట్ ప్రణాళిక ఏంటో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఆదిప్ రాజుకి పెందుర్తి నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటే నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటి నుంచే తన పథకం అమలు చేస్తే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఒక కొలిక్కి రావచ్చంటున్నారు. మరి ఆ దిశగా ఆదిప్ రాజు అడుగులు వేస్తారా అనేది వేచి చూడాలి. మరోవైపు ప్రస్తుతం పెందుర్తి నియోజకవర్గంలో జనసేన నుంచి పోటీ చేసి గెలిచిన పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తారో ఇప్పటికైతే స్పష్టత లేదు. ఇక్కడ కూటమి నేతలు ఇప్పటికే రోడ్డెక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీతో పంచకర్ల ఉప్పు నిప్పులా ఉన్నారట. ఇదే సమయంలో మాజీ మేయర్ టీడీపీ నేత పీలా శ్రీనివాసరావు కూడా పెందుర్తి రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలు ఇక్కడ రసవత్తరంగా జరగనున్నాయి. వీటన్నింటినీ అధిగమించి పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకునే తెలివితేటలు ఆదిప్ రాజుకి ఉన్నాయా లేదా అనేది వేచి చూడాలి.